ఐపీఎల్ మెగా వేలంలో ముంబై క్రికెటర్ పృథ్వీ షా అన్సోల్డ్గా మిగిలిపోయాడు. తన ఆట కంటే వివాదాలు, ఇతర అంశాలతో వార్తల్లో నిలిచిన పృథ్వీ షా కెరియర్ ముగిసినట్టేనని చాలామంది అనుకున్నారు. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ సరైన క్రమశిక్షణ లేక తన కెరియర్ను తానే పాడు చేసుకున్నాడంటూ పలువురు సానుభూతి కూడా చూపించారు. కానీ పృథ్వీ షా మాత్రం దేశవాళీ క్రికెట్లో కంటిన్యూ అవుతున్నాడు. జాతీయ జట్టులో రీఎంట్రీ అసాధ్యమని తేలిపోగా ఇప్పుడు దేశవాళీ క్రికెట్లోనే సత్తా చాటేందుకు ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పృథ్వీ షాకు ఐపీఎల్ ఆడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో ధోని జట్టు పగ్గాలు అందుకోగా బ్యాటర్గా రుతురాజ్ ప్లేస్ను భర్తీ చేయాల్సి ఉంది. ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ పరిస్థితిలో సిఎస్కే జట్టుకు గైక్వాడ్ స్థానంలో టాప్ ఆర్డర్లో ఆడగల బ్యాటర్ అవసరం. గత సంవత్సరం మెగా వేలంలో అమ్ముడుపోకుండా నిలిచిన యువ ఆటగాడు పృథ్వీ షా జట్టులో ఈ లోటును భర్తీ చేయగలడు. పృథ్వీ షా సిఎస్కే జట్టుకు బలమైన ఆరంభాన్ని ఇవ్వడమే కాకుండా తన బ్యాటింగ్తో జట్టులోని ఇతర ఆటగాళ్లపై ఒత్తిడిని కూడా తగ్గించగలడని అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే పృథ్వీ షా సిఎస్కే జట్టుకు కొత్త లైఫ్ లైన్ అవుతాడని చెబుతున్నారు. 25 ఏళ్ల ముంబై ఓపెనర్ 2018 నుండి 2024 వరకు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్లో ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన పృథ్వీ షా 79 మ్యాచ్ల్లో 23.95 సగటుతో 147.47 స్ట్రైక్ రేట్తో 1892 పరుగులు చేశాడు. ఈ కాలంలో పృథ్వీ షా బ్యాట్ నుండి 14 అర్ధ సెంచరీలు వచ్చాయి. గత ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 9 మ్యాచ్లు ఆడిన షా 197 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్ టోర్నీ రాయల్ వన్డే కప్లోనూ రాణించాడు. 8 ఇన్నింగ్స్లలో 3 హాఫ్ సెంచరీలతో 343 పరుగులు చేశాడు. అయితే పృథ్వీ షా ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్నాడు. ధోని కెప్టెన్సీలో అతడు ఆ సమస్యను అధిగమించాలని భావిస్తున్నాడు. ఇదే జరిగితే పృథ్వీ షా పాడైపోయిన కెరియర్ మళ్ళీ గాడిన పడే అవకాశం ఉంది. కానీ పృథ్వీ షాకు గట్టి పోటీ ఇచ్చే మరో 2 క్రికెటర్ల పేర్లు కూడా రుతురాజ్ రీప్లేస్మెంట్గా వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరిలో భారత యువ క్రికెటర్ ఆయుష్ మాత్రే రేసులో ముందున్నాడు. సీజన్ మధ్యలో చెన్నై ఫ్రాంచైజీ ట్రయల్స్ కోసం మాత్రేని పిలిచి అతని బ్యాటింగ్ను పరిశీలించింది. 17 ఏళ్ల మాత్రే ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోకున్న దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాడు. నేవీ ముంబై T20 టోర్నమెంట్లోనూ విజయ్ హజారే ట్రోఫీలోనూ మాత్రే ఆకట్టుకున్నాడు. విజయ్ హజారేలో ఈ యువ క్రికెటర్ 7 ఇన్నింగ్స్లలో 65కు పైగా యావరేజ్తో 458 పరుగులు చేశాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఒక ఫారెన్ ప్లేయర్ ప్లేస్ కూడా మిగిలింది. దీంతో రుతురాజ్ స్థానంలో డెవాల్డ్ బ్రేవిస్ను కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన బ్రేవిస్ సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో అదరగొట్టాడు.